జ్వరం. జ్వరాన్ని వచ్చేసి హరారా హరారా అని అంటారు. నాకు జ్వరంగా ఉంది అనేదాన్ని అనఫీ హరారా అనఫీ హరారా. దగ్గు. దగ్గునొచ్చేసి కెహ్హ కెహ్హ అని అంటారు. నాకు దగ్గు వస్తుంది ఉంది అని చెప్పాలనుకుంటే అనఫీ కెహ్హ అనఫీ కెహ్హ అని చెప్తే సరిపోతుంది. జలుబు. జలుబుని జుకాం జుకాం అని అంటారు. నాకు జలుబు ఉంది అనేదాన్ని అనఫీ జుకాం అనఫీ జుకాం అంటే సరిపోతుంది. తలనొప్పి. తలనొప్పిని రాస్ అవ్వర్ రాస్ అవ్వర్ అని అంటారు. నాకు తలనొప్పిగా ఉంది అనేదాన్ని అనఫీ రాస్ అవ్వర్ అనఫీ రాస్ అవ్వర్ అని అనొచ్చు. సూది. సూదిని ఇబ్రా ఇబ్రా అని అంటారు. మెడిసిన్. మందులని దవా దవా అని అంటారు. మెడికల్ షాప్ని ఫార్మసీని సైదలియా సైదలియా అని అంటారు. అపాయింట్మెంట్ తీసుకుంటాం కదా మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం, ఆ అపాయింట్మెంట్ వచ్చేసి మోయిద్ మోయిద్ అని అంటారు. నొప్పి. నొప్పిని అవ్వర్ అవ్వర్ అని అంటారు. కొంతమంది అలం అలం అని కూడా అంటూ ఉంటారు. మరి ఆపరేషన్ ఏమంటారు? ఆపరేషన్ని అమలియా అమలియా అని అంటారు. అమలియా అంటే ఆపరేషన్ అనే మీనింగ్ వస్తుంది, సర్జరీ అనే మీనింగ్ కూడా వస్తుంది. కడుపు నొప్పి. కడుపు నొప్పిని బతన్ అవ్వర్ బతన్ అవ్వర్ అని అంటారు. నాకు కడుపు నొప్పిగా ఉంది అనేదాన్ని అనఫీ బతన్ అవ్వర్ అనఫీ బతన్ అవ్వర్. మోకాలు నొప్పి. మోకాలు నొప్పిని వచ్చేసి రుక్బా అవ్వర్ రుక్బా అవ్వర్ అని అంటారు. నాకు మోకాలు నొప్పిగా ఉంది అనేదాన్ని అనఫీ రుక్బా అవ్వర్ అని అనొచ్చు. అనఫీ రుక్బా అవ్వర్. ఒళ్ళు నొప్పులు. ఒళ్ళు నొప్పులని జిస్మ్ అవ్వర్ జిస్మ్ అవ్వర్ అని అంటారు. నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అనేదాన్ని అనఫికుల్ జిస్మ్ అవ్వర్ అనఫికుల్ జిస్మ్ అవ్వర్ అని చెప్పాలన్నమాట. పంటి నొప్పి. పంటి నొప్పిని వచ్చేసి ఆస్నాన్ అవ్వర్ పంటి నొప్పిని ఆస్నాన్ అవ్వర్ అని అంటారు. నాకు పంటి నొప్పిగా ఉంది అనేదాన్ని అనఫీ ఆస్నాన్ అవ్వర్ అనఫీ ఆస్నాన్ అవ్వర్ అని అనొచ్చు అనమాట. గుండె నొప్పి. గుండె నొప్పిని వచ్చేసి గల్బి అవ్వర్ గల్బి అవ్వర్. గల్బి అంటే గుండె, అవ్వర్ అంటే నొప్పి, గల్బి అవ్వర్ అంటారు. నాకు గుండె నొప్పిగా ఉంది అనేదాన్ని అనఫీ గల్బి అవ్వర్ అనఫీ గల్బి అవ్వర్ అని అంటారు. బీపీ. బీపీని వచ్చేసి దాక్త్ దాక్త్ అని అంటారు. షుగర్. షుగర్ని వచ్చేసి సుక్కర్ సుక్కర్ అని అంటారు. బీపీ పేషెంట్ ని మరీద్ దాక్త్ అని అంటారు. షుగర్ పేషెంట్ ని మరీద్ సుక్కర్ అని అంటారు. తల తిరగడాన్ని అంటే మైకం వచ్చింది అంటారు కదా, దాన్ని తల తిరగడాన్ని దోహా అని అంటారు. నాకు తల తిరుగుతుంది అనేదాన్ని అనఫీ దోహా అని అంటే సరిపోతుంది. గాయాన్ని ఏమంటారంటే ముసాబ్ అంటారు. లేదా కొంతమంది ముత అవ్వర్ అని కూడా అంటారు. అంబులెన్స్ ని ఇసాఫ్ సయ్యారత్ ఇసాఫ్ అని అంటారు. అంబులెన్స్ ని సయ్యారత్ ఇసాఫ్. ఎమర్జెన్సీని తవ్వారా అని అంటారు. ట్రీట్మెంట్ ని ఐలాజ్ అని అంటారు. యాక్సిడెంట్ వచ్చేసి హాదత్ అని అంటారు. కొంతమంది దామ అని కూడా అంటారు. సరేనా? పేషెంట్ ని అరబ్బీలో మరీద్ అని అంటారు. ఆడ పేషెంట్ ని
మరీదా మరీదా అని అంటారు. మగ పేషెంట్ ని మరీద్, ఆడ పేషెంట్ ని మరీదా. సరేనా? డాక్టర్ని వచ్చేసి డాక్టూర్ డాక్టూర్ అని వీళ్ళు అంటుంటారు. మగ డాక్టర్ని వచ్చేసి తబీబ్ తబీబ్ అంటారు. ఆడ డాక్టర్ని వచ్చేసి తబీబా తబీబా అంటారు. హాస్పిటల్ ని ముస్తష్ఫా ముస్తష్ఫా అంటారు. క్లినిక్ ని ముస్తౌసుఫ్ ముస్తౌసుఫ్ అని అంటారు. మనం హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ హాల్ ఉంటది కదా, ఆ రిసెప్షన్ హాల్ ని ఇస్తక్బాల్ ఇస్తక్బాల్ అని అంటారు. రిసెప్షన్ హాల్ ని ఇస్తక్బాల్ అని అంటారు. నర్స్, మేల్ నర్సుని, మగ నర్సులని ముమర్రిద్ ముమర్రిద్ అని అంటారు. ఆడ నర్సులని, ఫీమేల్ నర్సుని ముమర్రిదా ముమర్రిదా అని అంటారు. మేల్ నర్సుని ముమర్రిద్, ఫీమేల్ నర్సుని ముమర్రిదా. వీల్ చైర్ ఉంటది కదా హాస్పిటల్లో, ఆ వీల్ చైర్ ని వచ్చేసి కుర్సీ ముతహర్రిక్ కుర్సీ ముతహర్రిక్ అని అంటారు. అదే హాస్పిటల్లో ల్యాబ్ ఉంటది కదా, బ్లడ్ టెస్ట్ కానీ ఏవైనా టెస్ట్ చేసే ల్యాబ్ హాస్పిటల్లో ఉంటది కదా, ఆ ల్యాబ్ ని వచ్చేసి ముఖ్తబర్ అని అంటారు. ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది. జై